అమెరికాలో ఒక ట్రెండ్ నడుస్తుంది, అక్రమ వలసదారులను వాళ్ళ సొంత దేశాలకు పంపించడం. సో మన దేశం నుంచి కూడా అమెరికాకు అక్రమంగా వెళ్ళిన వారి ఘర్వాపసి చాలా గొప్పగా జరుగుతుంది. ట్రంప్ బహిష్కరణతో అమెరికా నుంచి స్వదేశానికి వాళ్ళందరూ వస్తున్నారు. అమెరికా నుంచి మన దేశానికి చెందిన 12 మంది అక్రమ వలసదారులతో కూడిన 4వ విమానం ఢిల్లీకి నిన్న ఆదివారం రోజు చేరుకుంది. రెండోసారి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకు 344 మంది భారతీయులను 4 విడతలుగా 4 విమానాల్లో స్వదేశానికి ఆయన పంపించాడు. ఇప్పటి వరకు ఎంతమంది అక్రమంగా అమెరికాలో ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. 2014లో 359 మంది, 2015లో 311 మంది, 2016లో 353 మంది, 2017లో 460 మంది, 2018లో 611 మంది, 2019లో 1616 మంది, 2020లో 2312 మంది, 2021లో 292 మంది, 2022లో 276 మంది, 2023లో 370 మంది, 2024లో 2529 మంది, 2025లో ఇప్పటి వరకు 344 మంది. ఇలా ఇంతమంది అక్రమ వలసదారులు అక్రమంగా చట్టాలను అతిక్రమించి, భారతీయ చట్టాలను అమెరికా చట్టాలను అతిక్రమించి బాధ్యత లేకుండా అక్రమంగా అమెరికాలకు పోయి బతుకుతున్నారు అన్నమాట. యుఎస్ ఇమిగ్రెంట్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఈ డేటాను ప్రపంచానికి ఇచ్చారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ఫోన్ కాల్ తోటి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపిన నరేంద్ర మోదీ, మన గొప్ప విశ్వగురు, ఎందుకో ఇక్కడ ఒక ఫోన్ కాల్ చేసి అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న భారతీయులను కొంచెం మర్యాదగా మా ఇంటికి పంపించండి, మర్యాదగా మా దేశానికి పంపించండి, పౌర విమానాల్లో పంపించండి అని చెప్పని మర్యాదకరంగా కూడా వారిని స్వదేశానికి రప్పించలేకపోతున్నాడు. వాళ్ళ చేతులకు సంఖ్యలేసుడు, ఆర్మీ విమానాలలో ఇండియాకు తీసుకొచ్చుడు, కాళ్లకు సంఖ్యలేసుడు. సో మన విశ్వగురు నిజంగా విశ్వగురువునా లేదంటే డమ్మీ విశ్వగురువునా అనేది మనమే అర్థం చేసుకోవాలి.